ఐపీఎల్ 2025 మెగా వేలానికి రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లు శ్రేయస్, పంత్, కేఎల్ రాహుల్ ఈ యాక్షన్లో పాల్గొనడంతో ఈసారి ఐపీఎల్ మెగా వేలం సంచలనాలకు వేదిక కానుంది. దీంతో పాటు మరో సంచలనం కూడా ఈ యాక్షన్లో అందరూ చూడబోతున్నారు. ఆ వివరాలు చూసుకుంటే ఈసారి వేలంలో దిగ్గజ స్టార్ క్రికెటర్లతో పాటు అత్యంత పిన్న వయసు కుర్రాడు ఒకడు తన అదృష్టాన్ని మెగా ఆక్షన్లో పరీక్షించుకోనున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చిన్నోడు ఇతడే కావడం గమనార్హం. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిజిస్టర్ అయిన ఈ కుర్రాడు వయస్సు కేవలం 13 ఏళ్లు కావడం విశేషం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికి నిజం. ఐపీఎల్ బోర్డు కూడా ఈ కుర్రాడు పేరుని షార్ట్ లిస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈసారి జరిగే వేలంలో అందరి దృష్టి ఆకర్షించబోయే ఆ కుర్రాడి పేరు వైభవ్ సూర్యవంశీ. బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత వయస్సు కేవలం 13 ఏళ్లు. ఐపీఎల్ చరిత్రలో ఇంత తక్కువ వయసులో ఒక ఆటగాడు రిజిస్టర్ అవ్వడం ఇదే మొదటిసారి. 30 లక్షల బేస్ ప్రైజ్తో వేలంలో దిగనున్న ఈ కుర్రాడు 2011లో పుట్టాడు. ప్రస్తుతం టీమిండియా అండర్-19కు కూడా ఎంపికయ్యాడు. కేవలం 13 ఏళ్ల వయసులో ఇది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా? అయితే ఇలాంటి అసాధ్యాలు అతడు ఎన్నో చేశాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా చాలా దూకుడుగా ఆడే స్వభావం ఉన్న కారణంగా అతడు అడుగుపెట్టిన ప్రతి చోట ఎంపికవుతున్నాడు. 4 ఏళ్ల వయసుకే బ్యాట్ పట్టిన వైభవ్ 10 ఏళ్ల వయసులోనే అండర్-16 బీహార్ జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత విను మన్కర్ ట్రోఫీలో అతడు తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ ఏడాదిలోనే బీహార్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అంతేకాదు సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శనతో సెప్టెంబర్, అక్టోబర్లలో జరిగిన 2 మల్టీడే రెడ్ బాల్ మ్యాచ్లలో ఆస్ట్రేలియా ఏతో తలబడిన భారతదేశం ఏ జట్టు తరపున బరిలోకి దిగాడు. ఇందులోని మొదటి మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించాడు. కెరీర్ ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ ఇతగాడి గణాంకాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఇదే క్రమంలో టీమిండియా అండర్-19కు కూడా సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం సూర్యవంశీ 2024-2025 రంజీలో ఆడుతున్నాడు. మరి ఇంత టాలెంట్ ఉన్న ఈ చిచ్చరపిడుగుని ఏ జట్టు కైవసం చేసుకుంటుందో వేచి చూడాలి. ఇతడు ఏ జట్టు తరపున ఆడితే బాగుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.